సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లె శివారులోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ సందర్శకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్ నుంచి 30 వాహనాల్లో వెళ్లిన పర్యాటకులు అక్కడ వేగంగా కార్లు నడుపుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. ప్రమాదక విన్యాసాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సిరిసిల్ల జిల్లా గోపాలరావుపల్లె శివారులోని మిడ్మానేరు బ్యాక్ వాటర్ సందర్శకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైదరాబాద్ నుంచి 30 వాహనాల్లో వెళ్లిన పర్యాటకులు అక్కడ వేగంగా కార్లు నడుపుతూ భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. ప్రమాదక విన్యాసాలతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శంకరి, ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గాయత్రి పంప్ హౌస్ ద్వారా వరదకాలువ నుంచి నీటిని మిడ్మానేరుకు తరలిస్తున్నారు. నిన్న మొన్నటి వరకు వెలవెలబోయిన మిడ్మానేరు ఇప్పుడు డ్యాం నిండా నీటితో కలకలలాడుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు డ్యాం పరిసర ప్రాంతాల్లోని తంగలపల్లి దగ్గర గోపాలరావుపల్లె కానీ ఇవన్నీ కూడా పచ్చదనంతో కలకలలాడుతున్నాయి. దీంతో పర్యాటకులు ఆ ప్రాంతాలకు చేరుకొని విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలతో పాటు టూరిస్టులతో పాటు హైదరాబాద్ తో పాటు ఈ సరౌండింగ్ టౌన్స్ నుంచి వాహనాల్లో వచ్చి ముఖ్యంగా కొంత యువత అత్యుత్సాహం అయితే ప్రదర్శిస్తోంది. ఆ యూత్ అంతా కూడా అక్కడికి వచ్చి ఒక భీతావహ దృశ్యాలు, కార్ రేసింగ్లతో పాటు అక్కడక్కడ ఉన్న గుంతల్లో ఉన్న నీటి లోపలికి వెళ్లి కార్లను వెళ్లనిస్తూ కార్లను జంపు చేస్తూ ఆ వాటర్ అంతా కూడా అక్కడ టూరిస్టుల పైన పడేటట్టు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు కూడా అక్కడికి చేరుకొని ఈ బ్యాక్ వాటర్ దగ్గర టూరిస్టులు ఎంజాయ్ చేయడానికి, స్థానికులు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంది. కానీ బయట వాళ్ళు వచ్చి ఇట్లా యూత్ తాగటము, తర్వాత మందు బాటిళ్లతో ఇట్లా చేస్తున్న విన్యాసాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. శంకరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.